Okay. So testing is nothing but as per the design, whatever the requirement the customer has given. So as per the customer requirements, the application is working properly or not. That is called testing. We need to test each and every requirement. Okay. We need to test each and every requirement. Okay. As per the requirement, the application is working or not. So if the application is not working as per the requirement, then we can raise a defect or bug, right? We can raise a defect, right? That is called testing. మనము ఎంత బాగా టెస్ట్ చేసి అన్ని డిఫెక్ట్స్ వీ కెన్ రేజ్ ఇట్. ఓకే. సో ఈ టెస్టింగ్‌లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉన్నాయి. ఒకటి ఫంక్షనల్ టెస్టింగు, 2 నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. ఈ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ మెయిన్‌లీ ఫోకసింగ్ ఆన్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద అప్లికేషన్. ఓకే. ఫంక్షనాలిటీ అంటే ఏంటి? ఒక పర్టిక్యులర్ రిక్వైర్మెంట్ వాడు మెన్షన్ చేశాడు. యాస్ పర్ ద ఆ రిక్వైర్మెంట్ పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుందా లేదా? ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ బస్ డాట్ ఇన్ తీసుకున్నాం. రైట్? ఇక్కడ హోమ్ స్క్రీన్ కనిపించాలి అన్నాడు. హోమ్ స్క్రీన్‌లో రెడ్ బస్ డాట్ ఇన్ యూఆర్ఎల్‌లోకి రాంగాల్నే హోమ్ స్క్రీన్ కనిపించాలి. ఈ పైన హెడర్ సెక్షన్ ఉండాలి. ఓకే. ఇక్కడ సెర్చ్ బసెస్ స్క్రీన్ ఒకటి కనిపించాలి. ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ ఉండాలి. టు ఉండాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి ఇదో 2 ఇన్‌పుట్ బాక్సులు అండ్ ద డేట్ ఆఫ్ జర్నీ. ఏ డేట్‌కి నువ్వు టికెట్ బుక్ చేసుకుందాం అనుకుంటున్నావు. ఇక్కడ ఒక క్యాలెండర్ ఉండాలి. వెన్ యూజర్ క్లిక్స్ ఆన్ ద క్యాలెండర్ ఇట్ షుడ్ షో కరెంట్ డేట్. కరెంట్ డేట్ నుంచి ఇవి ఎనేబుల్‌లో ఉండాలి. ప్రీవియస్ డేట్స్ అన్నీ డిజేబుల్‌లో ఉండాలి. ఇట్లా మనకు క్లియర్‌గా రిక్వైర్మెంట్ ఇస్తారు. ఒక కస్టమరు వాడికి ఏం కావాలో వాడికి నీకు క్లియర్‌గా రిక్వైర్మెంట్ ఇస్తాడు. యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ మనం ఏం చేస్తామంటే డెవలపర్స్ డెవలప్ చేస్తారు అప్లికేషన్‌ని. వాడు యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ డెవలప్ చేశాడా? లేదన్నా అటు ఇటు ఏమన్నా అయిందా? ఇక్కడ ఈడు రెడ్ కలర్‌లో పెట్టమన్నాడు. డెవలపర్ ఏం చేశాడు? ఆరెంజ్ కలర్‌లో పెట్టాడు. రైట్? సో, దట్ ఈస్ ఏ డిఫెక్ట్. ఇక్కడ డేట్ కంట్రోల్ ఇక్కడ క్లిక్ చేస్తే రావాలన్నాడు. ఇక్కడ క్లిక్ చేస్తే రాలేదు. దట్ ఈస్ ఏ డిఫెక్ట్. హ్మ్. ఇక్కడ ఫ్యూచర్ డేట్స్ ఎనేబుల్‌లో ఉండాలి. ప్రీవియస్ డేట్స్ డిజేబుల్ ఉన్నాడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆ డెవలపరు ఫ్యూచర్ డేట్స్‌ని, బ్యాక్ డేట్స్‌ని ఎనేబుల్‌లో పెట్టాడనుకో దట్ ఈస్ కాల్డ్ డిఫెక్ట్. ఇక్కడ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్‌కి పెడుతుంటే హైదరాబాద్ టు ఇదంటే వేరే ప్లేస్‌కెళ్ళిందనుకో బుకింగు. దట్ ఈస్ ఎ డిఫెక్ట్. కదా! సో, వాట్ ఈస్ టెస్టింగ్? టెస్టింగ్ ఇన్ ద సెన్స్ టెస్టింగ్ ద application behavior as per the requirement. What are the requirement client has given to you? So the application is working as per the requirement or not. That is called testing. సో దీంట్లో 2 టైప్స్ ఆఫ్ టెస్టింగ్ ఉంది. ఒకటి ఫంక్షనల్ టెస్టింగ్, రెండోది నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. ఫంక్షనల్ టెస్టింగ్ మెయిన్‌లీ ఫోకసెస్ ఆన్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద అప్లికేషన్. వాడి రిక్వైర్మెంట్ ఇక్కడ 2 బ్లాక్‌లో ఇది ఇన్‌పుట్ ఫీల్డ్ అన్నాడు. దీంట్లో ఎంటర్ చేయగలిగితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంటర్ చేయమన్నాడు. అండ్ ఆ పర్టిక్యులర్ డేట్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ బసెస్ అంటే యూ షుడ్ గెట్ ఎ లిస్ట్ ఆఫ్ బసెస్. ఇది వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్. సో దట్ ఈస్ కాల్డ్ ఫంక్షనల్ టెస్టింగ్. వీఆర్ చెకింగ్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద అప్లికేషన్. నాన్ ఫంక్షనల్ అంటే వీఆర్ నాట్ చెకింగ్ ద ఫంక్షనాలిటీ. రైట్? ఫంక్షనల్ టెస్టింగ్ ఆల్రెడీ డన్ బై మాన్యువల్ టెస్టర్స్ ఆర్ ఆటోమేషన్ టెస్టింగ్ టీమ్. రైట్? బట్ వేరాజ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటంటే అప్లికేషన్ హౌ ఇట్ ఈస్ ఫంక్షనింగ్ వెన్ ఎ నంబర్ ఆఫ్ యూజర్స్ ఆర్ లోడెడ్ ఇంటు ద సిస్టమ్. ఒకేసారి ఇప్పుడు ఐఆర్‌సీటీసీ అప్లికేషనే ఉంది. కరెక్ట్‌గా బుకింగ్ టయానికి 8:00 బుకింగ్ ఓపెన్ చేస్తారంటే అందరూ ఇండియాలోని జనాలు మొత్తము మాక్సిమం ఒక 1,00,00,000 మందో, 2,00,00,000 మందో టికెట్లు బుక్ చేయడానికి రెడీగా ఉంటారు. మొత్తం వన్ ఆటో దీంట్లో నుంచి. సో, అంత లోడ్ వచ్చేటప్పటికి అప్లికేషన్ ఏమైద్ది? స్లో అయిపోయిద్ది. ఈ ఎక్కువ లోడ్ వలన అప్పుడప్పుడు అప్లికేషన్ బ్రేక్ కావచ్చు. కదా! సో, ఈ టెస్టింగ్‌ని ఏమంటారంటే నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటారు. పెర్ఫార్మెన్స్ టెస్టింగ్, సెక్యూరిటీ టెస్టింగ్, హ్మ్, స్ట్రెస్ టెస్టింగ్, లోడ్ టెస్టింగ్, ఆల్ దీస్ పార్ట్ ఆఫ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్.
ఇప్పుడు మనం ఏ కేటగిరీలోకి వస్తాము? We comes under functional testing because mainly we are focusing on the functionality testing. So as per the requirement, application is behaving or not. Okay. సో ఈ ఫంక్షనల్ టెస్టింగ్లో 2 కేటగిరీస్ మళ్ళా. మాన్యువల్ టెస్టర్స్ ఉంటారు, ఆటోమేషన్ టెస్టర్స్ ఉంటారు. మాన్యువల్ టెస్టర్స్ ఏం చేస్తారు? వాట్ ద మాన్యువల్ టెస్టర్స్ దే యూస్ టు డూ. సో దే యూస్ టు, ఓకే, హియర్ ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ మాన్యువల్లీ. దే యూస్ టు ఓపెన్ ద బ్రౌజర్. They used to enter what are the application they are doing, they want to test, and there are interacting, every interaction is manual. Now I am clicking here, red bus, I am clicking on the bus tickets, train tickets, everything I am doing manually. Okay, and manually we are doing and performing the assertions, everything manually. Okay, that is called manual testing. Whereas the same things we can do with the automation tools as well. The same interactions, what are the manual things I did, the same interactions I can do with the help of automation tool. Got it? With the help of automation tools, we can perform the same things. Right? Good. Farman join. వచ్చావా ఫర్మాన్? ఎస్ సార్. హైదరాబాద్ వచ్చావా? ఎస్ సార్. వెరీ గుడ్. సో ఈ క్లాసులు మిస్ కాకుండా జాయిన్ అవ్వు. ఫస్ట్ క్లాస్ అవుతుంది. తెలియదు. ఓకే. సో మాన్యువల్ టెస్టింగ్లో మనం ఏదైతే ఇన్ మాన్యువల్ టెస్టింగ్ వాట్ ఆర్ ద థింగ్స్ వీఆర్ డూయింగ్, వీఆర్ మాన్యువల్లీ ఇంటరాక్టింగ్, రైట్? ఆల్ దీస్ థింగ్స్, ఈజ్ ఇట్ ఆటోమేషన్ టూల్ ఈజ్ ఇట్ డూయింగ్ ఆర్ I am doing all those things? Who are doing? I am clicking here, I am entering, okay, from Guntur to who is doing all these things? For tomorrow I am trying to book the ticket. So myself I am doing, right? So these are the manual interactions. Okay, I am seeing manually, okay, whether I got the buses for the same city or other areas. So I am manually validating from Guntur to Hyderabad. And what is other requirement? I want to check only AC tickets or sleeper tickets. Did I have the option to select only here? This is the filtering criteria, right? RTC bus type. Only I want to check only Amravati buses, APS RTC. Whether I got the, as per the requirement, I got only APS RTC bus and which are Amravati. Is it working correctly or not? So all these are the features they will provide, right? We need to test that. Okay, here all the interactions I am doing manually. Everything I am doing manually. And I am asserting, okay, yeah, I clicked here. I choose Amravati and RTC buses. Okay, I got only Amravati buses and RTC buses. That's it. So the test case is passed. My requirement is fulfilled. If I, in case of, instead of Amravati, if I got Indra buses, some other buses, right? That is a defect. I clearly check the filters. One of the filter RTC bus type Amravati. Here it is clearly mentioned 2. Here also I got only Amravati buses, those 2. There is any mismatch. Here it is showing 3, but here it is displaying only 2. Then it is a defect. Right? So what we need to do? We need to raise the report. Bus, I clicked on here. It is showing 3, but here actually it is displaying 2 only. That is a defect. Okay. Now whatever the things I did, all those things are manual interactions. So manual testing. This concept is called manual testing. Well, what is automation testing? In automation testing, especially we are discussing about the web application testing.
వెబ్ అప్లికేషన్ టెస్టింగ్. వెబ్ అప్లికేషన్ అంటే వాట్ ఈస్ దట్? ఇంటర్నెట్ బేస్డ్ అప్లికేషన్స్ ఓన్లీ we are testing, not desktop applications or not any other mainframe applications, nothing. We are testing purely our mobile application. It is not mobile application. It is not desktop application. Desktop ante enti? For example, calculator. It is from your system, right? This is the desktop application. Web application ante which is available through the internet. The application is available only in internet. That is the web application. So to test this web application testing, instead of manual interaction, we can perform all interactions by using with the help of some tool. The tool is nothing but Selenium. Okay. Programming language, we will use C#. We used to write the code in C#, but all the interactions, okay, I want to click here. I want to click on the checkbox. For that, there is a function. Okay. I want to enter some text here. There is a function. Okay. So all these interactions we can perform with the automation tool as well. Very simple. Right? That is called automation testing. Testing will be performed with the help of automation tool. That is called automation testing. Right? Which tool we are using to perform all these activities? Selenium. Selenium is one of the automation tool. See, I am telling whatever the things I am telling you, everything from Selenium to Selenium application itself, URL itself. Okay, this is official Selenium, guys. Everything would be available here. Okay, na? So what is Selenium? First of all, see here. They are telling Selenium automates browsers. That's it. Very simple. Whatever the things you are seeing on the browser, those things we can automate. Means I want to enter, I can Open enter the this. text into the text box. Okay, I want to click on the text box. I can perform that click with the help of Selenium. Okay, I want to do right click. I can do right click with the help of Selenium. If you want to do double click, I can do double click with the help of Selenium. Right? So you can automate with Selenium. Selenium is automation tools. Right? Whatever the manual interactions up to now we used to do, the same interactions we can do with the help of Selenium as well. Okay. So in Selenium, right, we have different components are there. See, these are the different components. One is Selenium WebDriver, Selenium IDE, Selenium Grid. With the icon itself, you can identify what each component is doing. See here, Selenium right tick. అంటే ఏంటి టిక్ మార్క్ దేనికి? వెబ్ డ్రైవర్. వెబ్ డ్రైవరే. టిక్ మార్క్ అంటే మీనింగ్ ఏంటి? కరెక్ట్. ఆ, రైట్. ఆ. అంటే అప్లికేషన్ మనం అసర్ట్ చేస్తున్నాం. అసర్షన్ అంటే వ్యాలిడేట్ చేస్తున్నాం. ఈజ్ ఇట్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఆర్ నాట్? సో దాన్ని బట్టి ఇది సెలీనియం వెబ్ డ్రైవర్ అనేది విచ్ ఈస్ ద హార్ట్ ఆఫ్ అవర్ ఆటోమేషన్. మనం నేర్చుకునేది ఇది, సెలీనియం వెబ్ డ్రైవర్, విచ్ ఈస్ అ బేస్ browser based regression automation suites, and we can write the test. We can write the test cases, okay, with the help of Selenium WebDriver. Right? We can automate the things with the help of Selenium WebDriver, and we can perform the test across multiple any environment, whether might be dev environment, QA environment, UAT environment, production environment, ఏ environment లో అయినా మనము we can write the scripts and execute the scripts. Okay. So everything we can do with the help of Selenium. Selenium WebDriver is the main one, which is available in different languages. A collection of language specific bindings to drive a browser. Okay. And what is the meaning of that?
this Selenium is available in multiple languages. The same Selenium code we can write with C# programming also. The same Selenium we can write in Java code as well. The same Selenium WebDriver which is available in Python language also, which is available in other languages, Ruby, Ruby Rails, ఇట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఈ సెలీనియం వెబ్ డ్రైవర్ అనేది అవైలబిలిటీలో ఉంది. సో ఇఫ్ యూ నో C# యూ కెన్ యూజ్ సెలీనియం వెబ్ డ్రైవర్. ఇఫ్ యూ నో జావా యూ కెన్ యూజ్ సెలీనియం వెబ్ డ్రైవర్. ఓకే, సో వాట్ ఈస్ సెలీనియం వెబ్ డ్రైవర్? విచ్ ఈజ్ ఏ automation tool. With the help of Selenium WebDriver, we can write the scripts and execute the scripts. Okay. Mainly to author the scripts, to write the test scripts, to automate test suites, we'll use the Selenium WebDriver. Okay. Which is available in different language bindings. What are the different languages? C#, Java, Python, Ruby, and any other languages as well. Okay, you have to see here, you can see here. Okay, what is the next one? Selenium IDE. అక్కడ ఐకాన్ ఏంటి? What is the icon you are seeing there? వీడియో What is the icon? వీడియో వీడియో అంటే వీడియో ఏం చేసిద్ది? చూపించడం అంతే. రికార్డ్ చేసిద్ది. ఫస్ట్ ఏం Record. జరుగుతుందో రికార్డ్ కదా, ఆ తర్వాత రివ్యూ చేసుకుంటాం. ఏం జరిగింది ఏంటి అనేది. ముందు ఏం జరుగుతుందో యాక్షన్స్ని రికార్డ్ చేసుకొని దెన్ విల్ రివ్యూ ఇట్. సో సెలీనియం ఐడి ఈజ్ ద సేమ్ పర్పస్. సో ఈ సెలీనియం ఐడిని ఇన్స్టాల్ చేసుకొని ఇఫ్ యూ స్టార్ట్ ద రికార్డింగ్ and you are doing manually testing, okay, this one, okay, I am doing here Guntur to Hyderabad and I am clicking on this bar, right? Everything it will record and it will generate the scripts for you. ఓకే, ఇక్కడైతే మనం ప్రోగ్రామ్ రాసుకోవాలి. ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఏంటి, దాని మీద ఎక్కడ క్లిక్ చేస్తున్నాడు, ఎట్లా క్లిక్ చేయాలి, ఎవ్రీథింగ్ యూ నీడ్ టు రైట్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. రైట్, హియర్ యూ జస్ట్ స్టార్ట్ ద రికార్డింగ్. ఒక ఇంటి ముందు కెమెరా పెట్టేసి ఏం జరుగుతుందో మొత్తం రికార్డ్ చేస్తుంది కదా. అట్లానే సెలీనియం కూడా, సెలీనియం ఐడి విచ్ ఈజ్ ఎ రికార్డింగ్ టూల్. ఓకే, వాట్ యూ కెన్ డూ, యూ జస్ట్ స్టార్ట్ ద రికార్డింగ్ అండ్ డూ యువర్ మాన్యువల్ టెస్టింగ్. ఇక్కడ క్లిక్ చేసావు, ఇక్కడ బుక్ చేసావు, సెర్చ్ మీద క్లిక్ చేసావు. సో వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ రికార్డ్ ఎవ్రీథింగ్ and which can generate the script for you. Recording stop చేసిన తర్వాత you will get the option to generate the script. ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్లో స్క్రిప్ట్ జనరేట్ చేసి ఇచ్చింది. ఓకే, దాని పర్పస్ కోసం సెలీనియం ఐడిఈ. ఓకే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెలీనియం ఐడిఈ, ఫర్మాన్? రెస్పాండ్. మనం ఏమన్నా వీడియో రికార్డ్ చేస్తే క్విక్ రెస్పాన్స్ క్రియేట్ చేయడానికి సెలీనియం ఐడి యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తాం? ఇప్పుడు వీడియో రికార్డింగ్ ఎందుకు అబ్బా? మనం మన తర్వాత ఎప్పుడన్నా యూజ్ చేయాలంటే, అది చూడాలనుకుంటే ముందుకు వెనక్కి చూడొచ్చు. ప్లేబ్యాక్ ఆఫ్ ఇంటరాక్షన్స్ విత్ ద బ్రౌజర్. ఓకే, అంటే నువ్వు ఏం చేసావు, ఏం జరిగింది అనేది మొత్తం రికార్డ్ చేసి నువ్వు మాన్యువల్గా టెస్ట్ చేసుకో. నీకు ఆటోమేషన్ రాయడం కష్టంగా ఉంది, నువ్వు ఏం చేస్తావు, ఈ ఐడిని ఎనేబుల్ చేస్తావు, రికార్డర్ని ఎనేబుల్ చేస్తావు, ఎనేబుల్ చేసి నువ్వు మాన్యువల్గా టెస్టింగ్ చేసుకుంటావు. ఇదేం చేసిద్ది, ప్రతి ఒక్క దాన్ని రికార్డ్ చేసిద్ది. ఎవ్రీ యాక్షన్ ఇట్ విల్ రికార్డ్ అండ్ ఇట్ విల్ జనరేట్ ద టెస్ట్ స్క్రిప్ట్ ఫర్ యూ. ఓకే, సింపుల్ కదా. ఓకే, కానీ ఇది ఏంటంటే
దాని ఇష్టం వచ్చిన ఎక్స్‌పాత్‌లు దాని ఇష్టం వచ్చింది తీసుకొచ్చిద్ది. అది ఒకసారి పని చేసిద్ది. ఇంకోసారి పని చేయకపోవచ్చు. పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. కన్సిస్టెన్సీ ఉండదు. ఓకే. సో, కానీ ఇదేందంటే అసలు ఏం జరుగుతుంది? ఎట్లా జరుగుతుంది? కొన్ని సార్లు మనకి టిపికల్ సిట్యుయేషన్స్ వచ్చినాయనుకో, నువ్వు ఎక్స్‌పాత్ ఐడెంటిఫై చేయలేకపోతున్నావు. ఏం చేయాలి? సింపుల్‌గా ఆ యాక్షన్ రికార్డ్ చేసుకొని వాడుకోవచ్చు. ఓకేనా? సో, సెలీనియం ఐడీ ఈజ్ ఏ ప్లేబ్యాక్ రికార్డర్. ఓకే. క్రియేట్ ద స్క్రిప్ట్స్ టు హెల్ప్ ఆటోమేషన్. ఓకే. మరి ఇదేంటి సెలీనియం గ్రిడ్? ఇదేంటో చూడు. ఈ ఐకాన్ ఏం చెప్తుంది? ఐకాన్‌ని చూసి చెప్పొచ్చు. అది కొన్ని కాంబినేషన్స్ అంటే 2 పార్ట్స్ ఉంటాయని చెప్పని. హ్మ్. Like chain reaction 1 to 2 హ్మ్. and share also. హ్మ్. సెలీనియం గ్రిడ్ అంటే ఏంటి? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వెషన్ ఇది. ఇది కూడా ఇంటర్వ్యూ క్వెషనే. వాట్ ఆర్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్ వి హావ్ ఇన్ సెలీనియం? ఓకే. ఒక్కొక్క లైన్ గురించి చెప్పాలి. నెక్స్ట్ థింగ్ వాట్ ఈజ్ సెలీనియం గ్రిడ్? చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో, సెలీనియం గ్రిడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఆటోమేషన్ టెస్ట్ స్క్రిప్ట్‌లు రాశారు. విత్ ద హెల్ప్ ఆఫ్ సెలీనియం వెబ్ డ్రైవర్. బై యూజింగ్ ద సెలీనియం వెబ్ డ్రైవర్ యూ ఆటోమేటెడ్ 100 టెస్ట్ స్క్రిప్ట్స్. ఓకే. హౌ మెనీ? 100 టెస్ట్ స్క్రిప్ట్స్. ఒక్కొక్క టెస్ట్ స్క్రిప్ట్ విచ్ ఈస్ టేకింగ్ ఫర్ కంప్లీట్ ఎగ్జిక్యూషన్ 2 మినిట్స్ అనుకోండి. ఒక టెస్ట్ కేస్ ఎగ్జిక్యూట్ కావాలంటే 1.5 to 2 మినిట్స్ యాన్ యావరేజ్ ఇట్ ఈస్ టేకింగ్. నౌ 100 టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఎంత టైం పట్టిద్ది? 200 minutes. 200 మినిట్స్. ఇప్పుడు ఒక పొలం ఉంది. ఒక పొలంలో నాట్లేయడానికి ఒక్కడెళ్ళాడనుకో రోజు మొత్తం తీసుకుంటాడు. Yes, sir. ఓకేనా? ఒక నలుగురిని పంపించామనుకో, ఒక్కడు ఒక రోజులో చేస్తాడు. నలుగురిని పంపిస్తే ఒక పూటలో అంటే ఆప్ ఆ! 25%లో 1 చేసేస్తారు by సార్. 4. 25% టైంలో కంప్లీట్ చేస్తారు టాస్క్‌ని. Yes, sir. అట్లానే ఇక్కడ ఒక 100 టెస్ట్ కేసుల్ని ఒక్కడే చేయాలనుకో 200 మినిట్స్ పడుతుంది. Yes, sir. అదే 100 టెస్ట్ కేసెస్‌ని డిస్ట్రిబ్యూట్ చేస్తే ఒక 4 మిషన్స్‌కి డిస్ట్రిబ్యూట్ చేస్తే 50 minutes లో అయిపోతుంది. 4 1 by 4. 4 మి 4 మిషన్స్‌కి Yes, sir. 200/4 ఎంత? 50. 50 రైట్? 50. ఇన్ 50 మినిట్స్‌లో టెస్ట్ కేస్ కంప్లీట్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది. Yes, sir. ఇట్లా జరగాలంటే ఒకటి మనం ఏం చేయాలి? విత్ ద హెల్ప్ ఆఫ్ సెలీనియం గ్రిడ్ వి కెన్ డూ. రైట్? డిస్ట్రిబ్యూటింగ్ అండ్ రన్నింగ్ ద టెస్ట్ ఆన్ సెవరల్ మిషన్స్ అండ్ మేనేజింగ్ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ఫ్రమ్ ఏ సెంట్రల్ పాయింట్. ఇది. నీ స్క్రిప్ట్ ఒకే మిషన్‌లో ఉండిద్ది. ఈడు మేస్త్రి. మేస్త్రి ఏం చేస్తాడు? అందరికి గైడ్ చేస్తాడు. అబ్బాయి నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలమే ఉంది. పొలంలో ఇవాళ ఒక 10 మందికి ఓనర్ వచ్చేసి 10 మందికి తీసుకురారా, తీసుకొచ్చి నా పని చేపియి అంటాడు. ఓనర్ ఎవడికి చెప్తాడు? ప్రతి ఒక్కరి మేస్త్రి దగ్గరికి నాకు ఈ పని చేయండి, ఈ పని చేయండి అని చెప్తాడా? లేకపోతే మేస్ మేస్త్రికి చెప్తాడా? మేస్త్రి చెప్తారు సార్. మేస్త్రికి చెప్తాడు. మేస్త్రి ఏం చేస్తాడు? ప్రతి ఒక్కడికి అబ్బాయి నువ్వు ఇదిగో ఈ పని నువ్వు చేయమ్మా, నువ్వు ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యి, ఈ పని 10 మందికి 10 పనులు అప్పచెప్తాడు. Yes, sir. అట్లానే మన ఆటోమేషన్ సూట్ ఒకటే 100 స్క్రిప్ట్స్ ఒక చోటే ఉంటాయి. ఇది సర్వర్. ఈడు మేస్త్రి. రైట్? సర్వర్ అనేది ఒక మిషను. ఇవేమో అందరు మిషన్సే కదా! ఇప్పుడు మేస్త్రి ఏమన్నా దేవుడా? లేదు సార్. కాదు. కదా! ఆడు ఒక మనిషే. అట్లానే ఇక్కడ సర్వర్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సిస్టమ్. యువర్ ల్యాప్‌టాప్ మైట్ బి సర్వర్. మిగతా అదర్ ల్యాప్‌టాప్స్ మైట్ బి నోడ్స్. రైట్? సో, you will give the scripts to this server. The server what it will do as per the configuration, okay,
ఇప్పుడు నా దగ్గర 100 టెస్ట్ కేసులు ఉన్నాయి. ఒక్కొక్కడికి 4 టెస్ట్ కేసులు పంచాలనుకో. ముందు వీడికి ఒక 4, వీడికి ఒక 4, వీడికి ఒక 4, వీడికి 4. ఈ నలుగురి దగ్గర 4 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో 4 వీడికి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఓకే. సో సెలీనియం గ్రిడ్ ఈజ్ నథింగ్ బట్ which is distributing the task and which we are going to execute the test cases in multiple VMs, multiple missions, okay, and in multiple environments. Environment కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 టెస్ట్ కేసులు బ్రౌజర్ క్రోమ్ బ్రౌజర్లో, ఈ మిషన్ ఏమో క్రోమ్ బ్రౌజర్లో టెస్ట్ చేస్తూ ఉంటుంది, ఈ మిషన్ ఏమో ఎడ్జ్ బ్రౌజర్ టెస్ట్ కేసు, ఇంకో మిషన్లో ఏమో ఫైర్ ఫాక్స్. ఒకేసారి అన్ని ఆల్ క్రాస్ బ్రౌజర్ టెస్టింగ్ కంప్లీట్ అయిపోతుంది కదా. Yes, sir. మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్లో ఫ్రమ్ సెంట్రల్ పాయింట్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ ఆర్ రన్ టెస్ట్ కేసెస్ ఫ్రమ్ ఏ సెంట్రల్ పాయింట్ బై డిస్ట్రిబ్యూటింగ్ టు డిఫరెంట్ సిస్టమ్స్, విల్ యూజ్ ద సెలీనియం గ్రిడ్. అబ్బా, అర్థమైందా? సెలీనియం గ్రిడ్ అంటే టు డిస్ట్రిబ్యూట్ ద టాస్క్ అమాంగ్ మల్టిపుల్ మిషన్స్. ఓకే, అండ్ విత్ లెస్ టైమ్ యూ కెన్ కంప్లీట్ ద టాస్క్. అర్థమైంది కదా. ఒక పొలంలో మేస్త్రికి ఒక 10 మంది కూలోళ్ళు. ఇది ఏం చేస్తాడు? మేస్త్రి ఒక్కటి చేస్తున్నాడా? మేస్త్రి ఏం చేయడు, డిస్ట్రిబ్యూట్ ద టాస్క్. నువ్వు అది చేయి, ఇది చేయి, అది చేయి అని చెప్పేసి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. సో సేమ్ సెలీనియం గ్రిడ్ వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ డిస్ట్రిబ్యూట్ ద టెస్ట్ బిట్వీన్ మల్టిపుల్ మిషన్స్ అన్నమాట. అండ్ ఆల్సో వీ కెన్ డూ different environments also. We can set up the different environments in each mission and we can execute those test cases in those environments. So distributing mechanism, we can say. Distributing system, you can say Selenium grid is a distributing system which distributes the test across multiple browsers or multiple missions. Okay, with the help of that, we can complete the task within the less time. అర్థమైందా? లేకపోతే 200 టెస్ట్ కేసులు రాసామనుకో, రోజు మొత్తం పట్టింది, 4 గంటలు 5 గంటలు పట్టింది. వెయిట్ చేస్తామా? లేదు. యాడ్ మోర్ మిషన్స్, ఎక్కువ మంది కూలీలను యాడ్ చేయి, సో తొందరగా అయిపోయింది. అంతేనా కాదా? సింపుల్ లాజిక్. అదే సెలీనియం గ్రిడ్ అంటే. ఓకే, దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ విచ్ వీ హ్యావ్ ఇన్ Selenium. What are the components? Selenium WebDriver. With the help of Selenium WebDriver, we are going to write the scripts. Test scripts we will write and we will automate the browsers with the help of Selenium WebDriver. What is IDE? Which is the record and playback system. Which is the recorder. What are the things you want to test? Do manually and start your recorder. It will record everything and it will generate the scripts for you. That is the Selenium IDE. Okay, what is the grid? Grid is a distribution system, right? For example, you have 100 scripts. Okay, those 100 scripts for the execution purpose, what you are doing? You are executing those 100 scripts in 4 systems, right? In 4 environments. With the help of Selenium grid, we can do that. Okay, these are the components we have in Selenium. What is Selenium? First, Selenium is a web automation tool which interacts with the browsers. Okay, so that is called Selenium. Ardhamainda? What applications we can do? What applications we can test with the Selenium? Web applications. Only web applications. Can we do desktop testing? No. Can we do mobile testing? No. Only web application testing. What are the applications which are available through internet? Those applications we can test with the Selenium. Okay. So what is the need of automation testing? Why we need automation testing? Automating is Very open source important and interview question. open source and
It is a free automation tool. ఏదో గట్టిగా చెప్పబ్బా. It is a open source tool. ఆటోమేషన్ And ఎందుకు? ఆటోమేషన్ టూల్ ఓపెన్ సోర్స్ అది పక్కన పెట్టు. అసలు ఆటోమేషన్ ఎందుకు చేయాలి? మాన్యువల్ టీం ఉన్నాడు, వాడు చేస్తున్నాడు, చక్కగా చూస్తాడు, కరెక్ట్గా చేస్తాడు. yes, time save చేయడానికి it will be less time to testing. అది లెస్ టైం. ఎట్లా లెస్ టైము? స్క్రిప్ట్ రాయడానికి పట్టింది కదా. స్క్రిప్ట్ రాసే టైంలో వాడు మాన్యువల్ వాడు 2 The టెస్ట్ default కేసులు రాస్తాడు. ఒక 10 టెస్ట్ కేసులు script already టెస్ట్ default చేస్తాడు. ఉంటుంది. డిఫాల్ట్ స్క్రిప్ట్ ఉంటుంది మనది ఆటోమేషన్ టూల్. డిఫాల్ట్ స్క్రిప్టా? ఎందుకు ఇది డిఫాల్ట్ స్క్రిప్ట్? నువ్వు రాసుకోవాల్సిందే. ఇప్పుడు నువ్వు స్క్రిప్ట్ రాసే టైంలో మాన్యువల్ వాడు ఫంక్షనాలిటీ ఎగ్జిక్యూట్ చేసి కూడా ఉంటాడు. అట్లాంటప్పుడు వై వీ నీడ్ టు గో టు ఆటోమేషన్ టెస్టింగ్? Accuracy and effort, sir. యాక్యురసీ అండ్ సేమ్ ఎఫర్ట్ సార్. ప్రతిసారి మనకి ఎఫర్ట్ అనేది తగ్గకుండా ప్రతి టెస్ట్కి కూడా సేమ్ ఎఫర్ట్స్ ఉంటాయి కదా అని. ఇప్పుడు ఒక టెస్ట్ కేసు చేయడానికి వాడికి 5 నిమిషాలు పట్టింది అనుకో, ఒక 2 నిమిషాలు పట్టింది అనుకో, ప్రతిరోజు వాడికి అదే 2 నిమిషాలు పట్టింది. అదే మనకి డే 1లో స్క్రిప్టింగ్ చేయడానికి టైం పట్టింది, కానీ ద సేమ్ స్క్రిప్ట్ వీ విల్ యూజ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్, హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ వీ కెన్ యూజ్ ద సేమ్ స్క్రిప్ట్. సో నెక్స్ట్ టైం ఏంటి? ఫస్ట్ స్క్రిప్ట్ రాసేటప్పుడు టైం పట్టొచ్చు, బట్ ఎగ్జిక్యూషన్స్ నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ ఇట్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్, రైట్? దెర్ ఈస్ నో నీడ్ టు రైట్ ద స్క్రిప్ట్ వన్స్ అగైన్, సేమ్ స్క్రిప్ట్ వన్స్ అగైన్, రైట్? హియర్ ఇన్ కేస్ ఆఫ్ మాన్యువల్ టెస్టింగ్ నువ్వు ఏం చేసావో అది మళ్ళా చేయాల్సిందే కదా. సో టైం సేవింగ్, ఎస్పెషల్లీ ఆటోమేషన్ టెస్టింగ్ విల్ యూజ్ ఫర్ ద రిగ్రెషన్ టెస్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు 100 టెస్ట్ కేసులు ఉన్నాయి. ఇవాళ బిల్డ్ వెళ్ళాలంటే ఒక 200 టెస్ట్ కేసులు నువ్వు వెరిఫై చేసి అన్ని 200 టెస్ట్ కేసులు అన్నీ పాస్ అయితేనే ఓకే, నువ్వు యూ కెన్ గివ్ ద సైన్ ఆఫ్. బట్ ఈ 200 టెస్ట్ కేసులు నువ్వు రోజు ప్రతి బిల్డ్కి ఈ 200 టెస్ట్ కేసులు ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎంత టైం పట్టింది? 200 టెస్ట్ కేసులు చేయడానికి మాన్యువల్గా ఒక 3 గంటలు 4 గంటలు పడుతుంది అనుకోండి. అదే ఆటోమేషన్ త్రూ 1 అవర్లో అయిపోయింది, రైట్? 1 అవర్ 2 అవర్లో అయిపోయింది. ఇక్కడ స్క్రిప్ట్ ఒక్కసారి జనరేట్ అయితే సేమ్ స్క్రిప్ట్ విల్ యూజ్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో మళ్ళీ రీథింక్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఓకే ఈ 200 నిన్న చేశానబ్బా, ఎందుకు మళ్ళీ చేయడం? ఇది నిన్న పాస్ అయింది, ఇవాళ కూడా పాస్ అయింది. హ్యూమన్ టెండెన్సీ కదా, పాస్ అయిద్దిలే, అది పెద్ద ఇదేం లేదు అని చెప్పేసి ఇట్లా మనం స్క్రిప్ట్ కూడా చేసి వెళ్తాం కదా. మైట్ బి డిఫెక్ట్ అందులోనే ఉండొచ్చు. అదే స్క్రిప్ట్ ఆటోమేట్ చేసి ఉంటే డైరెక్ట్ ఆ స్క్రిప్ట్ ఎన్ని రోజులైనా మనం రన్ చేయొచ్చు. రిగ్రెషన్ షూట్ అంటారు దాన్ని. హోల్ టెస్ట్ కేసెస్ని, ఆల్ ద లిస్ట్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ఫ్రమ్ డే 1 టు టిల్ టుడే ఏదైతే ఉన్నాయో ఆ టెస్ట్ కేసులు మొత్తాన్ని, ఎందుకంటే ఆల్రెడీ స్క్రిప్టింగ్ ఒకసారి జరిగి ఉంది. స్క్రిప్ట్ అనేది ఒక్కసారే రాస్తాం కదా, వీ కెన్ యూజ్ హండ్రెడ్స్ ఆఫ్ టైం. సో ఇట్లా స్క్రిప్ట్ పెరిగిపోతూ ఉంటే ఆ టెస్ట్ కేసులు మనం ఈజీగా మళ్ళీ మాన్యువల్ టెస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎస్పెషల్లీ టు సేవ్ ద టైమ్ టు పెర్ఫార్మ్ ద రిగ్రెషన్ టెస్టింగ్, రైట్, విల్ యూజ్ ద ఆటోమేషన్ టెస్టింగ్. అండ్ ఆల్సో హ్యూమన్ ఎర్రర్స్ని వీ కెన్ అవాయిడ్ ద హ్యూమన్ ఎర్రర్స్ and we will get the accurate results with the help of automation. That's where automation came into the picture. Otherwise automation enduku manual testing e saripoyindi. So that's where we have and every application must go through the testing phase. ఏ ఒక్క ప్రోడక్ట్ టెస్టింగ్ జరగకుండా ఒక్క ప్రోడక్ట్ కూడా బయటికి వెళ్ళదు. సో డెవలపర్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ఒక అప్లికేషన్ని డెవలపరు డెవలప్ చేయాలంటే ఒక C# డెవలపర్ అనుకో, వాడు C# అప్లికేషన్నే డెవలప్ చేయగలుగుతాడు. ఆడే
యాంగులర్ డెవలపర్ అనుకో యాంగులర్ అప్లికేషన్నే డెవలప్ చేయగలుగుతాడు. రియాక్ట్ బేస్డ్ డెవలపర్ అనుకో హీ విల్ డెవలప్ యూజింగ్ ద రియాక్ట్ ఓన్లీ. బట్ ఆల్ ద అప్లికేషన్స్ కెన్ బి టెస్టెడ్ బై ఏ టెస్టర్. రియాక్ట్ బేస్డ్ అప్లికేషన్స్, యాంగులర్ బేస్డ్ అప్లికేషన్స్, జావా బేస్డ్, సి షార్ప్, ఆ టెక్నాలజీ ఏదైనా కావచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ వెబ్ అప్లికేషన్, సింపుల్ ఎనీ టెస్టర్, ఎనీ ఆటోమేషన్ టెస్టర్ హీ కెన్ టెస్ట్. సో ఏంటి, డెవలపర్స్ ఎంతమంది ఉన్నారో దానికంటే ఎక్కువగా టెస్టర్స్ అవసరం అయింది. అర్థమైందా? సో టెస్టింగ్ గురించి మీరు అంత లైట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, టెస్టింగ్ హ్యాస్ వెరీ బ్రైట్ ఫ్యూచర్ ఎవ్రీ టైమ్. వై? Every application must go through the testing phase. As part of the SDLC, testing is one of the important key phase. Without testing, single product won't go to the market. If something it is went to the market also, it would be utter flop. Okay, that is the importance of the testing, right? Every application must go through the testing phase. So who required? Tester must required to give a right product to the market. Okay. So automation testing, from today's topic, what are the things you need to take out? What is Selenium? Selenium components. Selenium components. Advantage of Selenium. You need to prepare the notes for today. What is automation testing? What is advantages of automation testing?